ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో మన మెదడులో అనేక ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అలాగే ఓ కుర్రాడికి వచ్చిన ప్రశ్నకి తల్లి చెప్పిన సమాధానం కెనడా నుంచి ఇండియా వైపుకి నడిపించింది. తన తాత పనిచేసిన విద్యా సంస్థను చూడాలని వచ్చిన యువకుడు ఇక్కడ విద్యార్థులను చదివించాలనే మంచి ఆలోచన తట్టింది. రోహన్ జగన్నాథ్ భాస్కర్ చెట్ల పుట్టింది కెనడాలో. అక్కడ 12వ తరగతి చదువుతున్నాడు. యువకుడి తల్లిదండ్రులు కిరణ్, హిరణ్మయులు అక్కడే వైద్యులుగా స్థిరపడ్డారు. రోహన్ తాత విశాఖలోని ఏవిఎస్ కాలేజ్లో అధ్యాపకుడిగా పనిచేశారు. ఒకసారి ఇండియాకు వచ్చిన రోహన్ చాలా మంది పిల్లలు తన వయసు గల వారు స్కూల్కి వెళ్లకుండా పనులు చేయడం చూశాడు. తల్లిని అడగగా ఆమె ఒక సమాధానం చెప్పింది. చదువుకోవాలని కోరిక ఉన్న ఆర్థిక స్తోమత లేని వారికి సహాయం చేయమంది. దీంతో రోహన్లో కొత్త ఆలోచన రేకెత్తించింది. చదువు మధ్యలో ఆగిపోకుండా తోచిన సాయం చేయాలని తాతగారి ఆశయం రోహన్ని సామాజిక బాధ్యత వైపు నడిపించింది. I'm feeling very proud, and the anni pillalu chuste how they're not only struggling financially but also how they're super smart. Kada they're working hard to get good grades, but they don't have the money to support themselves. And so when I help them, then help cheste nak baga santoshanga vastundi, because pillalu nalage same chance education nak vaste na Joseph na friend ki vaste same valke vastayi. So nak baga santoshanga unnanu. Ikkada undi AVN lo unte and Visakhapatnam lo unte na hometown chala జోష్గా ఉంటుంది. నా తాతగారు నా అమ్మమ్మ నాన్న ఇక్కడ ఇంగ్లీష్ టీచ్ చేశాడు 1960s. అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ ఇక్కడ బాగా స్టోరీస్ నేను వినేసాను కదా. కొంచెం స్టూడెంట్స్ని ఎలా హెల్ప్ చేయడానికి వాళ్ళ డబ్బులు లేదు చదవడానికి. సో అదందుకు వాడు కొంచెం స్పాన్సర్ చేసేసాడు 10-15 స్టూడెంట్స్ని. సో అదందుకు ఇది మార్చ్లో 2024 ఇక్కడే స్టార్ట్ చేసేసాను. ఆగస్ట్లో ఇక్కడే వచ్చేసాను. ఈ ట్రిప్లో ఆల్సో ఈ థర్డ్ మిషన్ ఇక్కడే సపోర్ట్ చేశాను. సో నా తాతగారు ఫుట్ స్టెప్స్లో ఫాలో చేస్తే వాడిలాగే నేను హెల్ప్ చేస్తాను. రోహన్ మొదటగా తన పాకెట్ మనీతో కొందరికి సహాయం చేశాడు, కానీ అది సరిపోదనిపించింది. జేబీ ఫౌండేషన్ను స్థాపించాడు. జోసెఫ్ అనే మిత్రుడు సహకారంతో కెనడాలో విరాళాలు సేకరిస్తున్నారు. ప్రతి ఏటా ఇండియాకు వచ్చి విద్యార్థుల అవసరాలను గుర్తించి పోగైన డబ్బును స్కాలర్షిప్ రూపంలో అందజేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో 4 ప్రభుత్వ కళాశాలలను ఎంపిక చేసుకుని విద్యావేత్తల సహకారంతో సాయం చేస్తున్నారు. మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కెనడా తీసుకువెళ్లి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా అక్కడ విద్యా సంస్థలని తన ఫౌండేషన్లో భాగస్వామ్యం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న తల్లిదండ్రులు తమ కొడుకును చూసి గర్వంగా ఉందంటున్నారు. ఇండియా మర్చిపోకూడదు, ఇండియాలో ఉండాలి అని నాకు చాలా, మా హస్బెండ్కి నాకు చాలా ఆశ అండి. సో ఎవ్రీ ఇయర్ తను ఇండియాకి తీసుకొచ్చేవాడిని. చిన్నప్పుడు వాడికి అసలు పాస్పోర్ట్ 3 monthsకి వచ్చిన దగ్గర నుంచి ఇండియా వాడిని తీసుకొస్తున్నా ఎవ్రీ ఇయర్. వాడికి అరౌండ్ 13-14 years అప్పుడు వాడు అడిగేవాడు, అమ్మ మేము డిఫరెంట్గా ఉంటున్నాం, ఇండియాలో పిల్లలు డిఫరెంట్గా ఉంటున్నారు, కొంతమంది పిల్లలు పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని. ఈ వాజ్ చాలా హార్డ్. కానీ ఏం చెప్పామంటే, అదే బాబు వీళ్ళకి డబ్బులు ఉండవు చదువుకోవడానికి, సో దే హ్యావ్ టు వర్క్ ఎర్లీ. సో వాడికి అప్పుడు ఏంటంటే వాడి ప్రివిలేజ్ ఇండియాలో ఉన్న పిల్లల పరిస్థితికి డిఫరెన్స్ తెలిసింది. సో వాడు అప్పుడే అనుకున్నాడు, అమ్మ ఏదో చెయ్యాలి కదా, మనం చెయ్యొచ్చు కదా అని. సో వాడికి ఆ బుర్రలో అప్పటి నుంచి వచ్చింది ఇలా చెయ్యాలి అని. కానీ అప్పుడు చాలా చిన్నవాడు. సో వాడికి నేను చెప్పాను, ఆలోచించు, నువ్వు ఏం చేయగలవు, ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ఒక మారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, నువ్వు ఒక పిల్లని చదివించాలి, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఆలోచించు అని. సో వాడికి 16 years ఏజ్ వచ్చిన తర్వాత తనకందుకే తను వచ్చి, అమ్మ నేను ఇలా ఫౌండేషన్ పెడతాను, వెళ్ళి ఇండియాలో హెల్ప్ చేస్తాను అన్నాడు. సో నీకు హెల్ప్ కావాలా అన్నాం, లేదమ్మా నేనే చేస్తానన్నాడు. అని వాడే అక్కడ కెనడాలో లాయర్స్తో మాట్లాడి ఫౌండేషన్ క్రియేట్ చేసి రిజిస్టర్ చేయించి వాడు అప్పటి నుంచి ఒక ఫస్ట్ టైం వాడి డబ్బులు, వాడికి పుట్టినరోజుకి ఇచ్చిన డబ్బులు వేసుకుని వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ చూసి ఏవిఎన్ కాలేజ్లో ప్రిన్సిపల్తో కలిసి చూసి పిల్లల పరిస్థితి చూసి హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుత సమాజంలో యువత ఏదో ఒక కారణంగా తప్పుదోవ పడుతున్నారు. ఈ ధోరణితో సామాజిక సమతుల్యత లోపిస్తుంది. అందుకే గురువులు, తల్లిదండ్రులు పిల్లలను గమనించాలి అంటున్నారు లెక్చరర్స్. ఖచ్చితంగా ఇంటి నుండి ఆ మార్పు వస్తే రోహన్ లాంటి మంచి విద్యావేత్తల సంకల్పం నెరవేరుతుందని చెప్తున్నారు.
మైండ్ మెచ్యూరిటీ అనేది డిఫరెంట్ లెవెల్స్లో అది ఇండివిజువల్ డిఫరెన్స్ అండి. అంటే పేరెంట్స్ మనం వాళ్ళని పెంచే విధానం, వాళ్ళకి రోజు చెప్పే మాటలు, వాళ్ళకి చెప్పే మోరల్ స్టోరీస్ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అండ్ టీచర్స్ కూడా వాళ్ళు కూడా చాలా పార్ట్ ప్లే చేస్తారు. అండ్ మేము చెప్తూ ఉంటాం, ఎప్పుడు ఎవరు నీడ్లో ఉన్నా మీరు మీకు తోచిన హెల్ప్, అంటే అందరూ రోహన్ లాగా అంత గొప్ప హెల్ప్ చేయలేరు, అందరూ దే ఆర్ నాట్ దట్ మచ్ కంటెంటెడ్. రోహన్ కొంచెం తను ఇవ్వగలడు. అండ్ రోహన్ కలెక్ట్ చేసి కూడా పిల్లలకి ఇస్తున్నాడు, తన సొంత డబ్బులు ఇస్తున్నాడు, కలెక్ట్ చేసి ఫండ్స్ రూపంలో ఇస్తున్నాడు. అండ్ అందరికీ అవకాశం లేకపోవచ్చు, బట్ అది చెయ్యాలనే ఒక ఆలోచన, ఆ థాట్ అనేది దాన్ని ఇన్కల్కేట్ చేయడమే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అది చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఇన్కల్కేట్ చేయాలి. అది అంటే ఇట్స్ ఏ మోరల్ అనమాట, ఒక మోరల్ లెసన్స్లో కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం కథలు, మన పేరెంట్స్ కథలు చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటాము. అందులో ప్రతి ఒక్క మోరల్ మనం చూస్తూ ఉంటాం. మనం ఎవరికి హెల్ప్ చేయకపోతే అది మనకి అది తిరిగి హెల్ప్ చేయరు అని. సో ఇలాంటి కథలన్నీ వింటూ వాళ్ళు గ్రో అవుతూ ఉండగా, అంటే టీచర్స్ రెగ్యులర్గా టీచర్స్ వాళ్ళని చేయాలన్నమాట. వాళ్ళు ఏదైనా చిన్న మంచి పని చేసినా వాళ్ళని ఖచ్చితంగా నువ్వు మంచి పని చేసావని వాళ్ళని భుజం తట్టి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. టీచర్స్ పార్ట్ అది. పేరెంట్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ హెల్ప్ చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎస్ దీనికి సపోర్ట్ చేశారు. ఇంకా సొసైటీ నుంచి కూడా అంటే మన ఇండియాలో చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, నీడీ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తూ ఉండాలి. ఉండడం ద్వారా మన సొసైటీని మనం డెవలప్ చేయొచ్చు. ఇది రోహన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్ అండి. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద పేరెంట్స్ and the environment which he have been brought up, and really wonderful thing. He is a wonder. ఏదేమైనా దృఢ సంకల్పంతో దాతృత్వం చాటుతున్న రోహన్ నేటి యువతకు ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు. సాయం పొందిన విద్యార్థులందరూ రోహన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రోహన్ చర్ల నిజంగా యూత్ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే, ఏదో సాధించలేకపోతున్నామని కొంత బాధ, ఎవరో ఏదో చేయలేదన్నది మరికొంత బాధ. దీంట్లో చాలామంది తమ లైఫ్ని ఒక చీకటి కోణంలో మాత్రమే చూస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం తమ వంతుగా తమ సొసైటీకి ఏం చేయాలి, అలాగే వాళ్ళు ఎలా గ్రో అవ్వాలి, ఈ విషయాలను ఆలోచిస్తూ వాళ్ళంతా కూడా ఒక మంచి మార్గదర్శకంగా కూడా ముందుకు వెళ్తున్నారు. అలాంటి కోవలోకి వస్తాడు ఈ కెనడాకి చెందిన కుర్రాడు రోహన్. ముఖ్యంగా సొసైటీకి తన వంతుగా ఏదో ఒకటి చేయాలని ఒక ఫౌండేషన్ ద్వారా తను విశాఖపట్నంలో చాలా కాలేజెస్లో పేద విద్యార్థులకి హెల్ప్ చేస్తున్నాడు. అలాగే తను స్థాపించిన ఒక సంస్థ ద్వారా మరికొంతమందికి ఇంకా సాయం చేయాలన్న సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది, నిజంగానే ఆ అబ్బాయిని చూస్తుంటే శ్రీమంతుడు అనే మాట గుర్తుకొస్తూనే ఉంది. ఎందుకనంటే రూపంలోనే కాదు, గుణంలో కూడా అంతటి మంచి వ్యక్తిత్వంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తన సంకల్పంతో ఇంకా మరికొంతమందికి సాయం చేయాలి, తనలాగే మంచి విద్యార్థులుగా చాలామందిని తీర్చిదిద్దాలి. ఆ విధంగా రోహన్ సంకల్పం అనేది ఇప్పుడున్న యూత్కి మార్గదర్శకం అవ్వాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.